హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మై సెల్ఫ్ హేమంత్. మనం ఈరోజు మ్యాథ్స్లో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్లో 4.2 ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ 4.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్ అన్నాడండి. చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్లో మనం పాలినోమియల్స్లో జీరోస్ని ఎలా కనిపెట్టామో ఇక్కడ రూట్స్ని కూడా అలాగే కనిపెడతాం. ఈజీ, చాలా ఈజీ. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఇది ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ అయితే దీనికి 3 టర్మ్స్ ఉంటాయి. ఈ 3 టర్మ్స్నే 4 టర్మ్స్ చేయడం, స్ప్లిట్టింగ్ చేయడం. మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడం నేర్చుకున్నాం కదా. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. కాన్స్టాంట్ ఎంత? -10. 1 into -10 -10 అంటే మల్టిప్లై చేస్తే -10 రావాలి. మల్టిప్లై చేస్తే రావాలి. మరి యాడ్ చేస్తే మధ్యలో ఉన్న ఎక్స్ టర్మ్ అనేది రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి? మధ్యలో ఉన్న ఎక్స్ టర్మ్ రావాలి. ఎక్స్ టర్మ్ ఎంత అంటే -3. మల్టిప్లై చేస్తే -10 రావాలి. యాడ్ చేస్తే -3 రావాలి. అలా వచ్చే 2 నెంబర్స్ 5 2s are 10. ఎంతండి? 5 2s are 10. యాడ్ చేసినప్పుడు -3 రావాలంట. ఇక్కడ ఒకటి 5 కనపడుతుంది, ఇక్కడ 2 కనపడుతుంది. మామూలుగా యాడ్ చేస్తామనుకో ఎంత వచ్చేద్ది? 7 వచ్చేద్ది. మరి యాడ్ చేసినప్పుడు -3 రావాలంటే ఏం చేయాలి? ఒక నెంబర్కి మైనస్ ఉండాలి, మరొక నెంబర్కి ప్లస్ ఉండాలి. క్లియర్గా అర్థమవుతుంది కదా. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెడతాం, -3 వస్తుంది. మల్టిప్లై చేసామనుకో -5 into 2 5 2s are 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సింపుల్. ఇక ఆల్రెడీ పాలినోమియల్స్లో కూడా మనం డిస్కస్ చేసాం, మళ్ళీ ఇక్కడ అదే చేస్తాం ఫ్యాక్టరైజేషన్ అంటే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం ఆ 2 నెంబర్ లాగా. -5x ప్లస్ 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇక్కడ చెప్పుకున్నాం ఫస్ట్ 2 టర్మ్స్ని ఒకలాగా, సెకండ్ 2 టర్మ్స్ని ఒకలాగా తీసుకోవాలి. ఈ రెండు టర్మ్ల్లో ఏ నెంబర్ని కామన్ చేయగలం? ఎక్స్ అనే నెంబర్ని అంటే ఎక్స్ అనే కామన్ చేయగలం. ఈ రెండిట్లోనే చూడాలి. కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. కామన్ అంటే ఎప్పుడు నేను ఒకటే చెప్పా, బై చేయడం. కామన్ చేయడం అంటే ఏంటి? ఏ నెంబర్ని కామన్ చేశానో ఆ నెంబర్తో బై చేయటం. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అనేది మిగులుతుంది. మైనస్ 5x బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? -5 అనేది మిగులుతుంది. అర్థమైందండి? కామన్ చేయడం అంటే బై చేయడం. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ వచ్చింది. -5xలో ఎక్స్ కామన్ చేస్తే -5 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో 2 టర్మ్స్లో ఏది కామన్ చేయొచ్చు? ఎక్స్ కామన్ చేయొచ్చా? కామన్ చేయాలంటే ముందు 2 వైపులు ఉండాలి. ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? 2 అనేది ఉంది. 2ని కామన్ చేయొచ్చు 10లో. సో 2ని మాత్రమే కామన్ చేస్తే 2xలో 2 కామన్ చేసేస్తే ఎక్స్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకో. 10లో 2 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 5 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయింది. సో 5 అనేది పెట్టామనుకో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు అర్థమైందా? సో ఈ మనకు రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా ఎప్పుడు ఎలా డిసైడ్ చేయాలని చెప్పాం? ఈ 2 బ్రాకెట్స్లో సేమ్ నెంబర్ రావాలి. సో వస్తే వచ్చిందా రాలేదా? x-5 వచ్చింది రెండిట్లో. కాబట్టి x-5 ఒకసారి రాసుకొని ఈ బయట ఉంటాయి చూసారా దాన్ని ఒకసారి రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x-5 x + 2 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇందులో మొదటి దాన్ని 0కి ఈక్వల్ చేయాలి, అలాగే రెండో ఫ్యాక్టర్ని కూడా 0కి ఈక్వల్ చేయాలి. -5 అవతలకు ట్రాన్స్పోజ్ అవుతే 5 అవుతుంది. x = 5, x = -2. వీటి యొక్క రూట్స్ అంటారు. రూట్స్ 5, -2. ఇక్కడ వచ్చిన మనకు రూట్స్ ఏంటండి? 5, -2 అనేవి మనకు రూట్స్ కింద వచ్చాయి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం చేసింది ఏం లేదు, పాలినోమియల్స్కి ఎలాగైతే 3 టర్మ్స్ అని 4 టర్మ్స్ చేసామో సిస్టమ్ అంతా అదే. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా స్లోగా చూడు, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో సమ్ చూద్దాం. రోమన్ నెంబర్ 2 ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, 2x² + x - 6 = 0. దీన్ని సాల్వ్ చేయాలంటండి. ఈజీ. 2x² + x - 6 = 0 ఉందంటండి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2 ఉంది. కాన్స్టెంట్ ఎంత ఉంది? -6 ఉంది. 2 × -6 -12. మల్టిప్లై చేస్తే -12 రావాలి. మరి యాడ్ చేస్తే ఎంత రావాలి? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత రావాలి. ఇక్కడ ఎంత ఉందండి కోఎఫిషియంట్? ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అది +1. యాడ్ చేస్తే +1 రావాలి. మల్టిప్లై చేస్తే -12 రావాలి. మల్టిప్లై చేస్తే 12 రావాలంటే నాకు బెటర్ నెంబర్స్ ఏంటి? 4, 3 కదండి. 4 3s are 12. యాడ్ చేసినప్పుడు 1 రావాలంటే -3 పెడితే సరిపోద్దా? 4 × -3. 4 3s are 12 మైనస్ ఒక నెంబర్కి మైనస్ ఉంది, మైనస్. యాడ్ చేసామనుకో 4 + -3. 4 ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే యాడ్ చేసి యాడ్ చేసి ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. సో 4లో నుంచి 3ని మైనస్ చేస్తే 1 ఎలాగూ ప్లస్సే. సో 2x² + 4x - 3x - 6 = 0. మొదటి రెండు ఒకటే, తర్వాత రెండు ఒకటి కాబట్టి ఈ రెండిట్లో కామన్ చేయగలిగినవి 2 టేబుల్ రెండిట్లో పోతుంది. x ఎలాగో కామన్గా ఉంది. అప్పుడు ఇక్కడ కామన్ తీస్తే x 2xలో x ఉంది ప్లస్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2x ఆఫ్ x + 2. ఈ రెండిట్లో మైనస్ కామన్ చేస్తే రెండిట్లో కూడా 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. కాబట్టి x నేను మైనస్ని కామన్ చేశాను. మైనస్ని ఎప్పుడు కామన్ చేసినా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడికి ఆపోజిట్ నెంబర్ వచ్చిందని చెప్పాం. ప్లస్ ఉంటే మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ అయింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. మైనస్ని కామన్ చేసినప్పుడు ఇక్కడ సైన్ చేంజ్ అయిపోద్ది ఇక్కడది. సో 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ప్రాసెస్ ప్రకారం చేయాలి. సేమ్ వచ్చిందా x + 2 ఆ x + 2ని ఇక్కడ రాసుకోండి. తర్వాత 2x - 3 అనేది వచ్చింది. సో 2x - 3 = 0. ఇప్పుడు చూడండి x + 2 = 0. 2x - 3 = 0. ఓకే, +2 అవతల ట్రాన్స్పోజ్ అవుతే -2, +2 అవతల ట్రాన్స్పోజ్ అవుతే -2, -3 అవతల ట్రాన్స్పోజ్ అవుతే ఏమైంది? +3 అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 ఉంది, అవతల ట్రాన్స్పోజ్ అవుతే /2 అవుతుంది. సో x = 3/2. అంటే ఇప్పుడు రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చినాయి? -2, 3/2 అనేవి దీనికి కావాల్సిన రూట్స్ కింద వచ్చాయి. పాయింట్ అర్థమైందా? మనకు వచ్చిన రూట్స్ ఏంటండి? -2, 3/2 అనేది వచ్చింది. ఇంతే, ఈజీయే. 3 టర్మ్స్ ఉంటాయి, 4 టర్మ్స్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ని 0కి ఈక్వల్ చేయాలి. కష్టం పడే పనే లేదు. రైట్.
నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 గురించి ఒకసారి మాట్లాడదాం. రోమన్ నెంబర్ 3లో ఏముంది, ఇక్కడ రూట్స్ ఉన్నాయి. అలా అని పెద్దదనుకోవద్దు, ఒక్క క్షణం ఆలోచిస్తే లెక్కలు వచ్చేస్తాయి. ఎలా సార్ చూద్దాం, చూడండి. అసలు సమ్మరాజ్ సార్, √2x² + 7x + 5√2 = 0. ప్రాసెస్ మార్చొద్దు. ఫ్యాక్టరైజేషన్ అంటే ఒకటే ప్రాసెస్, నీకు తెలిసింది. x² కోఎఫిషియంట్ ఎంత, √2 ఇంటూ కాన్స్టెంట్ ఎంత, 5√2 మల్టిప్లై చేద్దాం. ఇది √2, దీని ముందు కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఏమిటి అంటే 1 ఉన్నాడు. 5 1s are 5. √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినాయి. 5 2s are ఎంత వచ్చిందండి, సో 10. మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎంత రావాలని అర్థం, ఇక్కడ ఎంత వస్తే అంత రావాలి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు 10 రావాలి. యాడ్ చేస్తే మధ్యలో ఎంత ఉందండి, 7x ఉంది. యాడ్ చేస్తే మధ్యలో ఎంత ఉంది, 7x ఉంది. సో 7x అని యాడ్ చేస్తే 7 రావాలి. x యొక్క కోఎఫిషియంట్ 7 కాబట్టి. సో యాడ్ చేస్తే 7 రావాలి, మల్టిప్లై చేస్తే 10 రావాలి. నువ్వు చెప్పిన నెంబర్ చెప్పు. మల్టిప్లై చేస్తే 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే 10 రావాలి. యాడ్ చేస్తే 7 రావాలి. డెడ్ ఈజీ. చెప్, ఇక 10 రావాలంటే ఏమున్నాయి మన దగ్గర, 5 2s are 10, 5 + 2 అయితేనేగా 7. అవునా కాదా, ఏముంది కష్టం పడాలా. సో వీటిని మార్చొద్దు. √2x² + 5x + 2x + 5√2 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ చేయగలిగింది ఏముంది, x అని కామన్ చేయగలను. x అని కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది, √2x అనేది మిగిలింది ఇక్కడ. ఎందుకంటే √2ను కామన్ చేయడానికి ఏం లేదు. x² లో ఒక x అని తెచ్చేసాను కాబట్టి x ఉంది, x × x కదా, అది ఒక x అని తెచ్చేసాను. ప్లస్ ఇక్కడ x అని తెచ్చేసా, 5x లో x క్యాన్సిల్ అయిపోతే 5, √2x + 5 తర్వాత ప్లస్ ఈ రెండిట్లో కామన్ చేయగలిగినది ఏముంది, 2x 5√2 ఉందండి. ఇప్పుడు నేను దీంట్లో ఏది కామన్ చేయలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ ఈ స్ట్రక్చర్ ఇలా కూడా రావాలి కదా. అప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని 2ని నేనేమనుకుంటానో చెప్తా చూడండి. 2 ఉందా, దీన్ని √2 ఇంటూ √2 అనుకోవచ్చు. ఎందుకు, √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2ఏ. అందుకనే 2లోను √2లోను నేను √2 కామన్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, √2 ఉంటుంది. x 2లోను అంటే 2x 5√2లో నేను దేన్ని కామన్ చేశాను, √2ని కామన్ చేశాను. ఎందుకంటే 2ని √2 ఇంటూ √2గా చేసుకోవచ్చు కదా. ఒక √2 కామన్ చేస్తే ఇంకో √2 ఉంటుంది కదా, అదే వేసారు. √2x ప్లస్ ఈ √2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 ఉంటుంది. సో = 0. ఇప్పుడు చూడండి, 2 బ్రాకెట్స్ ఒకటే అయినాయా. 2xలోను 5√2లోను నేను √2ని కామన్ చేసా. ఎందుకంటే 2ని √2 ఇంటూ √2గా రాసుకోగలను కాబట్టి. ఆ ఒక్క స్టెప్ అర్థమైతే లెక్క వచ్చేస్తుంది. √2x + 5 ఇంకోటి x + √2 = 0. ఓకేనా. ఇప్పుడు √2x ప్లస్ ఒక్క నిమిషం రూట్లోకి వెళ్ళిపోతుంది, x + 5 = 0. x + √2 = 0. +5 అవతలకి వెళ్తే -5. √2x = -5. x ఇక్కడ √2ని ఇంటూ చేస్తుంది, √2 ఇక్కడ xని ఇంటూ చేస్తుంది, అవతలకి వెళ్తే బై చేస్తుంది. సో x = -5/√2. x ఎంతండి, -5/√2. ఇక్కడ x =
ప్లస్ రూట్ 2 అవతలకి వెళ్తే మైనస్ రూట్ 2 అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇంటూ రూట్ 2 అవతలకి వస్తే బై రూట్ 2 అయింది, ఎక్స్ మైనస్ రూట్ 2 అయింది. మొత్తం మీద నాకు రూట్స్ ఏమేమి వచ్చినాయి, -5/√2 కామా -√2 ఇవనేవి మనకి రూట్స్గా వచ్చినాయి. ఎన్ని రూట్స్ వచ్చినాయి అండి, 2 రూట్స్ వచ్చినాయి. -5/√2 కామా -√2. ఓకేనా, ఈ విధంగా చేయాలి. 3 టర్మ్స్ని 4 టర్మ్స్ చేసాము, కామన్ చేసాము, మొత్తం మీద నాకు రూట్స్ అయితే ఇలా వచ్చినాయి. నెక్స్ట్ 4th వన్ చెప్పండి. 2x² - x + 1/8 = 0. ఇలా 3 టర్మ్స్ ఉన్నాయండి. 2x² - x + 1/8 = 0 ఇలా ఉంటే ఇవి కూడా 3 టర్మ్స్ 4 టర్మ్స్ చెయ్యాలి. కంగారు పడద్దు, లెక్కలు చూసి ఫ్రాక్షన్ ఉంది ఇవి మనం చేయలేమేమో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం, ఈజీగా చేసేద్దాం. చూడండి ఒకసారి, 2 × x² కోఎఫిషియంట్ 2 ఉంది, కాన్స్టెంట్లో 1/8 ఉంది. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 టేబుల్ దీంట్లో 4 టైమ్స్. సో మల్టిప్లై చేస్తే 1/4 రావాలి. మల్టిప్లై చేస్తే ఎంత రావాలండి, 1/4 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి, -1 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలండి, -1 రావాలి. అలా వచ్చే 2 నెంబర్లు ఏంటి సార్ అంటే నేనేమంటానంటే 1/2 × 1/2 చేస్తే 1/4 వచ్చింది. అయితే ఇక్కడ మైనస్ రావాలి కదా, రెండిటికి మైనస్ ఉందనుకో, -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 1/2 అంటే హాఫ్, ఒక హాఫ్కి ఇంకో హాఫ్ కలిపితే 1, అర్రకి అర్ర కలిపితే 1 కండి, అర 1 కదా. సో దాన్నే రాద్దాం, 2x² - 1/2x - 1/2x + 1/8 = 0. ఇప్పుడు ఈ రెండు ఒకటి కదా, కామన్ ఏది చేయగలమో మనం డిసైడ్ చేయగలగాలి. సో ఎక్స్ అని కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలిద్ది, 2x మిగిలిద్ది -1/2, 2x - 1/2 అండి. ఓకే అండి, నెక్స్ట్ 4th క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి 4th క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 4, 2x² - x + 1/8. క్వశ్చన్ ఏముందండి, 2x² - x + 1/8 అని ఉంది, = 0 ఉందా. ఇప్పుడు చూడగానే భయం, అమ్మో ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది ఎలా చేయాలని. నేను దీన్ని ఒక ఈజీ వేలో చెప్తా చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ అలా ఇచ్చారనుకో, మీరు ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏది ఉంటుందో దాన్ని బట్టి LHSని RHSని రెండింటినీ కూడా మల్టిప్లై చేస్తారనుకో, అప్పుడు ఒక ఈజీ వే తయారైపోద్ది. ఒకసారి చూద్దాం. మల్టిప్లయింగ్ both sides by 8. 8తో 2 సైడ్లు మల్టిప్లై చేస్తే 8 × 2, 8 2s are 16 x² - 8 × ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 8 × x అంటే 8x, 8 × x అంటే 8x ప్లస్ 1/8ని జాగ్రత్త చూడు, ఇక్కడ 1/8ని 8తో మల్టిప్లై చేస్తే 8 8 క్యాన్సిల్ అయిపోతాయి. ఏముంటుంది 1, దట్ ఈజ్ = 0. నీకు అర్థమైందా ఎందుకు 1 వేసాను? 1/8 × 8 అంటే 8 8 క్యాన్సిల్ అయిపోయి 1 అయింది కాబట్టి ఇక్కడ 1 వేసాను. ఇప్పుడు మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఏమని, 16x² - 8x + 1 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే 16 1s are 16 అంటే మల్టిప్లై చేస్తే 16 రావాలి
యాడ్ చేస్తే ఎంత రావాలి? యాడ్ చేస్తే -8 అనేది రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలండి? -8 రావాలి. అలా వచ్చే రెండు నెంబర్లో నేను రాస్తా చూడు. 4 4s are 16. 4 4s are 16. ఏమండి రెండిటికి ప్లస్ పెడితే ఏమైపోద్ది? +8 అయింది. 4కి +4 +4 అనుకో +8 అయింది. కాదు సార్, ఒకదానికి మాత్రం ప్లస్ పెట్టి మరో దానికి మైనస్ పెట్టామనుకో +4 -4 0 అయిపోద్ది. మరి -8 ఎప్పుడు వచ్చింది? రెండు నెంబర్లకే మైనస్ పెడితే -++ అయిపోయి 4 4 16 అయింది, +16 అయింది. అదే కనుక -8 రావాలంటే -4 + -4 అప్పుడు ఎంత వచ్చింది? -8 వస్తుంది. సో 16x² - 4x - 4x + 1 = 0. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏది కామన్ చేయొచ్చు? 4x అని కామన్ చేయొచ్చు. ఈ రెండిట్లో 4x అని కామన్ చేస్తే ఈ 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతే x² x టైమ్స్ క్యాన్సిల్ అయింది. x² x అంటే x కదా. సో 4x - 4xలో 1 టైం క్యాన్సిల్ అయింది. మళ్ళీ చెప్తున్నా చూడండి, 16x² 4x క్యాన్సిల్ చేయాలండి. 4 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. x² x x² x టైమ్స్ అంటే 2 x'లు కదా, x × x అని ఒక x క్యాన్సిల్ అయిపోద్ది, x మిగిలిద్ది 4x - 1. ఈ రెండిట్లో కామన్ చేయగలిగింది ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేకపోతే -1 పెట్టా. 1 పెట్టాను కాబట్టి 1 4xలో 4x టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ మైనస్ పెడితే ఒకటే చెప్పా, మైనస్ అని నేను కామన్ తీసానంటే ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఆపోజిట్ సైన్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది బ్రాకెట్లోకి. సో ఇక్కడ -1 1లో 1 టైం క్యాన్సిల్ అయింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏముందో చూద్దాం. 4x - 1 అగైన్ 4x - 1 ఇది నేను రాసింది. ఇది 4x - 1 = 0. ఓకేనా? ఇప్పుడు ఏం రాయాలండి? 4x - 1 = 0. 4x - 1 = 0. -1 అవతల ట్రాన్స్పోజ్ అవుతే +1. సో x = 1/4. ఇది కూడా అంతే వచ్చింది అనుకుంటా. ఎస్, మరి -1 అవతలకి వెళ్తే +1, x = 1/4 అనేది వచ్చింది. వీటినే రూట్స్ అని అంటారు. ఇంకేముంది? అన్నిటికీ ఇదే కదా చేసాం. రూట్స్ 1/4, 1/4 ఈ విధంగా మనకి సమ్మ చేయడం అనేది ఈజీయే, కానీ ద వే వీఆర్ ప్రజెంటింగ్ హియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చినంత మాత్రాన భయపడిపోతే ఇక్కడ లెక్కలు అనేవి అవ్వవు. మనం ఏం చేస్తూ ఉండాలి? చక్కగా చేసుకుంటా వచ్చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కూడా 100x² - 20x + 1 = 0 అని ఉందండి. ఎంత అంటండి? 100x² - 20x + 1 = 0. దీనికి రూట్స్ కనిపెట్టారంటండి. ఎప్పుడు మనం ఇంకా నెంబర్లు ఎంత పెద్ద అని మనకు అనవసరం, మనం ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉండాలి. x² కోఎఫిషియంట్ ఎంత? 100 ఇంటూ కాన్స్టెంట్ ఎంత? 1. ఈ రెండు మల్టిప్లై చేయాలండి సైన్లతో కలిపి. 100 వచ్చింది. సో మల్టిప్లై చేస్తే 100 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి? x కోఎఫిషియంట్ -20. x కోఎఫిషియంట్ ఎంత? -20. 100 రావాలంటే మీకేం తెలుసండి? తెలిసినవి 10 10s are 100, 20 5s are 100, 50 2s are 100. ఇంకా అంతకంటే 100 రావడానికి ఏమి లేదు. 20 అనేది ఎప్పుడు వచ్చింది? 25 100 చేస్తే మళ్ళీ 20 వచ్చింది. యాడ్ చేస్తే రాదు. కాబట్టి నేను ఏమంటానంటే 10 10s are 100. అయితే మరి -20 రావాలి. మైనస్ రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినా మైనస్ రావాలంటే రెండిటికి మైనస్ ఉండాలి. యాడ్ చేసినా మైనస్ రావాలంటే రెండిటికి మైనస్ ఉండాలి. ఇప్పుడు ఇది చూడు, మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 10 10s are 100 అయిపోయింది. సో 100x² -
10x మళ్ళీ మైనస్ 10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ చేయగలం? 10 చేయగలం, ఎక్స్ చేయగలం. ఓకే, 10 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగిలిద్ది, మైనస్ 10x ఒకసారి క్యాన్సిల్ అవుద్ది. సేమ్ ఉంది కదండి. ఓకే, ఈ రెండిట్లో ఏమన్నా కామన్ చేయడానికి నీ దగ్గర ఉందా? 10x 1లో ఏమన్నా కామన్ చేస్తావా? 1 తప్పితే ఏమీ కామన్ చేయలేవు. సో 1 కామన్ చేస్తే ఇక్కడ ఎంత మిగిలిద్దండి? 1 కామన్ చేస్తే ఇక్కడ 10x అలాగే మిగిలిపోద్ది. 1తో 10x డివిజన్ చేస్తే 10x. ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ఇక్కడ సైన్ మారిపోద్ది అని చెప్పా కాబట్టి మైనస్ వచ్చింది. 1లో 1 టైం క్యాన్సిల్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రాద్దాము. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? 10x మైనస్ 1. ఈ 2 సార్లు అదే ఉంది, ఒకసారి రాయాలి. ఇప్పుడు బయట ఉన్న రాయాలి 10x మైనస్ 1. సో 10x మైనస్ 1 అని రాసి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని 0కి ఈక్వల్ చేస్తే 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 10x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1/10. x వాల్యూ ఎంత అండి? 1/10 వచ్చింది. నెక్స్ట్ 10x ఈక్వల్ టు 1 మైనస్ 1 అవతలకి వెళ్తే ప్లస్ 1. x ఈజ్ ఈక్వల్ టు 1/10. అంతే కదా, ఇది అది ఒకటే కదండి. ఇక్కడ ఇంకో స్టెప్ రాయలేదా? 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నేను డైరెక్ట్గా రాసా, ఏం కాదు. ఇక్కడ చూడండి, ఇంకా రూట్స్ ఎంత వచ్చినాయండి? రూట్స్ 1/10, 1/10. పాలినోమియల్స్లో అయితే 0 అంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయితే రూట్స్ అంటారు. అంతకు మించి వేరేది ఏమీ లేదు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే చేయమంటున్నాడు కాబట్టి మనల్ని ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసేటప్పుడు మనం వాటిని రూట్స్ అని పిలుస్తాం. అర్థమైందా అండి? ఇది దానికి సంబంధించిన రూట్స్. 3 టర్మ్స్ ఉంటాయి, 4 టర్మ్స్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేసి సమ్మని కనిపెట్టేసేయాలి. ఓకేనా? ఈ విధంగా అయితే సమ్ అయితే సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ సమ్ అంతా చాలా ఈజీ, జాగ్రత్తగా చూడండి. అర్థం ఎక్కడైనా స్టెప్ అర్థం కాలేదనుకున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటే అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్యూషన్స్. మై సెల్ఫ్ హేమంత్. ఈరోజు మనం 4.2 ఎక్సర్సైజ్లో సెకండ్ సమ్, ఒక డిఫరెంట్ సమ్ ఒకటి ఇచ్చారు, దాన్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో వీటిని వేరే విధంగా సాల్వ్ చేశారు, అంటే డైరెక్ట్ స్టెప్స్లో సాల్వ్ చేశారు. వాటిని మళ్ళీ మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సాల్వ్ చేయడం గురించి ఇచ్చారు. సో ఒకసారి వీటిని చెక్ చేద్దాము. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ అన్నారు, అక్కడ మ్యాథమెటికల్ పరంగా చేశారు మామూలుగా. ఇప్పుడు వీటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చేద్దాం. ఇక్కడ చూడండి, జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. ఎన్ని మార్బుల్స్ ఉన్నాయండి? 45 మార్బుల్స్ ఉంటే బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ 124. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ నెంబర్ ఎంతండి? 124 అయితే we would like to find out how many marbles they had to start with. We would like to find out how many marbles they had to start with. అసలు ఫస్ట్లో వాళ్ళు ఎన్ని మార్బుల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి? ఫస్ట్లో 5 పోగొట్టుకున్నారు కదా, 5 పోగొట్టుకున్న తర్వాత మల్టిప్లై చేస్తే 124 వచ్చింది. అర్థం చెప్తే చూడు, మామూలుగా వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కలిపి 45 ఉన్నాయి. ఒక్కొక్కరు 5 పోగొట్టేసుకున్నారు. పోగొట్టేసుకుంటే అప్పుడు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎన్నో మనకు తెలీదు, ఉన్న మార్బుల్స్తో మల్టిప్లై చేస్తే వాళ్ళకి 124 అనేవి వచ్చాయి. నెంబర్ 124 అనే నెంబర్ వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్లో 5 మార్బుల్స్ పోగొట్టుకోక ముందు
ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటున్నారు. అప్పుడు నేను చెప్తాను చూడండి ఎలా చేయాలో. ఇది చెప్పే ముందు ఒక చిన్న బేసిక్ చెప్తానే. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర మన ఇద్దరి దగ్గర కలిపి, నీ దగ్గర నా దగ్గర మన ఇద్దరి దగ్గర కలిపి 100 యాపిల్స్ ఉన్నాయనుకో. నీ దగ్గర నా దగ్గర కలిపి 100 యాపిల్స్ ఉంటే నేనేమంటానంటే నా దగ్గర 25 యాపిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఇందులో 25 యాపిల్స్ నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర నా దగ్గర కలిపి ఎన్ని ఉన్నాయి? 100 యాపిల్స్ ఉంటే నా దగ్గర 25 యాపిల్స్ ఉన్నాయి సపరేట్. అవే అందులో 25 యాపిల్స్ నా దగ్గర ఉంటాయి. అంటే నీ దగ్గర ఎన్ని ఉన్నట్టండి చెప్పండి. 100లో 25 మైనస్ చేస్తే 75 యాపిల్స్ ఉన్నాయి. ఇలాగైనా చెప్తావు? ఎలా చెప్పావండి 75 అని? నీ దగ్గర ఉన్న 100లో 25 మైనస్ చేస్తే 75. సో దీన్ని కొంచెం అప్లై చేసి వేరియబుల్స్కి రాద్దాము. ఇక్కడ చూడండి, నీ దగ్గర నా దగ్గర కలిపి 100 యాపిల్స్ ఉంటే, నీ దగ్గర నా దగ్గర కలిపి 100 యాపిల్స్ ఉంటే నా దగ్గర ఎక్స్ యాపిల్స్ ఉన్నాయని నేను చెప్తే, ఎక్స్ అంటే ఏదో ఒకటి ఎక్స్ యాపిల్స్ ఉన్నాయని చెప్తే అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, ఏదైనా అవ్వని. నా దగ్గర ఎక్స్ యాపిల్స్ ఉన్నాయంటే నీ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే నీకు తెలిసిన ఎక్స్ యాపిల్స్ని 100లో నుంచి మైనస్ చేయాలి. అంటే నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయని చెప్పొచ్చు? 100 మైనస్ ఎక్స్ యాపిల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంతేనా కదా? నీ దగ్గర నా దగ్గర 100 యాపిల్స్ ఉన్నప్పుడు అందులో 25 యాపిల్స్ నా దగ్గర ఉన్నప్పుడు 100 మైనస్ 25 చేస్తే వచ్చే 75 యాపిల్స్ ఉన్నాయి చూసావా, అవి నీ దగ్గర ఉన్నాయి. ఎలా చెప్పావు? 100లో నుంచి 25 సబ్స్ట్రాక్ట్ చేసి 75 నీ దగ్గర ఉన్నాయని చెప్పు. సేమ్ టు సేమ్లో 100 యాపిల్స్ ఉన్నప్పుడు అందులో ఎక్స్ యాపిల్స్, ఎన్ని యాపిల్స్? ఎక్స్ యాపిల్స్ నా దగ్గర ఉంటే నీ దగ్గర 100 మైనస్ ఎక్స్ యాపిల్స్ ఉన్నట్టు చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు బేస్ చేసుకొని ఇప్పుడు సమ్మలు చేయబోతున్నాం. చూడండి, జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావింగ్ మార్బుల్స్. ఎన్ని ఉన్నాయండి ఇద్దరి దగ్గర కలిపి? 5. ఓకే సారీ, 45 మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే జాన్ హ్యావింగ్ మార్బుల్స్. లెట్ అనుకుందాం. లెట్ జాన్ హ్యావింగ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. జాన్ దగ్గర నేను ఎక్స్ ఉన్నాయి అనుకుంటే మొత్తం 45, అందులో జాన్ దగ్గర ఎక్స్ అంటే జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయండి? ఇప్పుడు మనం మాట్లాడినట్టే 45, ఇది మొత్తం 45, ఇందులో ఎక్స్ జాన్ దగ్గర ఉన్నాయి, మరి జీవంతి దగ్గర ఎస్ 45 మైనస్ ఎక్స్ ఉంటాయి. జీవంతి హ్యావింగ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 45 మొత్తంలో నుంచి మైనస్ ఎక్స్, 45 మైనస్ ఎక్స్ ఉంటాయి. ఇవి స్టార్టింగ్లో. అయితే బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్. బోత్ of them lost 5 marbles. So now ఇప్పుడు జాన్కి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? జాన్ మార్బుల్స్ ఇంతకుముందు ఎక్స్ ఉన్నాయి, అందులో ఒక 5 వెళ్ళిపోయినాయి. సో ఎక్స్ మైనస్ 5. జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇందాక జీవంతి మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక 45 మైనస్ ఎక్స్ ఉన్నాయా, అందులో నుంచి 45 మైనస్ ఎక్స్లో నుంచి ఒక 5 మైనస్ చేసామనుకో, 45 మైనస్ 5 40 మైనస్ ఎక్స్.
45 మైనస్ 5 40 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఓకే అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. ప్రొడక్ట్ చేస్తే సో అకార్డింగ్ టు సమ్ ఇది మల్టిప్లై చేస్తే 5 తగ్గిపోయిన తర్వాత ఎక్స్ మైనస్ 5ని అలాగే 40 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే అతనికి 124 అనే నెంబర్ అనేది వచ్చిందంట. పాయింట్ అర్థమైందా? 124 అనే నెంబర్ వచ్చిందంట. ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేయటమేనండి. ఎక్స్ ఇంటూ 40 ఈగో ఇలాంటి మనం బోల్డన్ చేసాం. ఈ రెండు నెంబర్లతో ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేయాలి. సింగిల్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు -5తో 40 మల్టిప్లై చేస్తే 5 4 ఆర్ 20 పక్కన ఇంకో 0 రైట్. -5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 5 ఇంటూ ఎక్స్ ఏమైంది? 5x ఈజ్ ఈక్వల్ టు 124. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడు. ఎక్స్ ఇంటూ 40x ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 40s are 200 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈజ్ ఈక్వల్ టు 124 వస్తే ఆర్డర్లో రాద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ 40x ప్లస్ 5x ఎంత అయిద్దండి? ప్లస్ 45x ప్లస్ 45x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? -200 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 124. ఓకే, ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ ఇది ఎక్కడే స్టెప్ రాసేద్దామండి. -124 కూడా అవతల పట్టుకొచ్చేద్దాం. -124 ఈజ్ ఈక్వల్ టు 0. సో 200 మైనస్ 124 అంటే 324 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒక్కసారి చూడు, సాల్వ్ చేసి ఆర్డర్లో రాశాను. నేను ఏమి చేయలే, కష్టం పడలా, కంగారు పడలా. -x² ఫస్ట్ రాశా, 40xకి 5xలు కలిపా 45x అయింది. -200 రాసి ఈజ్వల్ టు అవతల ఉన్న -124ని అవతల తీసుకొచ్చా. అప్పుడు ఎంత అయింది? ఈజ్వల్ టు అవతల ఉన్న +124ని అవతల తీసుకొస్తే -124 అయింది. 200కి 124కి రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి. ఏముందా సైను? మైనస్ ఉంది. రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి. సో యాడ్ చేసి మైనస్ పెడితే 324 అయింది. అయితే మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న మాట గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ గనక ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏదున్నా దానికి మైనస్ ఉంటే అది తీసేయాలండి. తీసేయడం అంటే వెళ్ళిపోయి ఏముంది సార్ ఇలా చెరిపేస్తా సార్ అంటే అలా చెరిపేయకూడదు. మరి ఏం చేయాలి సార్ మైనస్ పోవాలంటే? అంటే అసలు మొత్తం అన్నిటికీ ఈక్వేషన్ మొత్తానికి సైనులు మార్చేస్తే అన్నిటికీ మార్చుకోవచ్చు. సో దీని గురించి మనం ఏం చేద్దాం? దాన్ని మార్చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? -1తో మల్టిప్లై చేయడం. కాకపోతే అది అన్ని మనకు అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ మొత్తాన్ని -1తో మల్టిప్లై చేస్తే సైన్లు మారుతాయి. అలా మొత్తం అవన్నీ కాకుండా సింపుల్గా మనం ఏం చేద్దాం? సైన్లు అన్నీ ఒకదాన్ని చేసి ఇంకో దాన్ని వదలకూడదు. ప్లస్ ఉంటే మైనస్ అయిపోవాలి, మైనస్ ఉంటే ప్లస్ అయిపోవాలి. జీరోకి సైన్ అనేది ఉండదు. 0 అంటే 0 రాసేయటమే. అర్థమైందా? అది కథ. ఇప్పుడు మొత్తానికి సైన్లు మార్చేసాం. మైనస్ ఉంటే ప్లస్ పెట్టాం, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాం, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాం. ఇప్పుడు ఏంటండి? 1 × 324 1 × 324 ఈజ్ ఈక్వల్ టు 324. మల్టిప్లై చేస్తే 324 రావాలి. యాడ్ చేస్తే -45 రావాలి. మల్టిప్లై చేస్తే
324 రావాలి, యాడ్ చేస్తే 45 రావాలి. అలా వచ్చే రెండు నెంబర్లు ఎంత అంటే 36 9 అండి. 9 6 జార్ 54, 5 ఉంది, 9 3 జార్ 27 + 5 32. ఓకే, 27 + 5 32 సరిపోయింది. ఇక్కడ 324 వస్తుంది. అయితే పెద్దదానికి ఇక్కడ రెండుట్లకి మైనస్ పెడితేనే యాడ్ చేస్తే -45 వచ్చింది. సో -36 -9. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మల్టిప్లై చేస్తే 324, యాడ్ చేస్తే -45 వచ్చే రెండు నెంబర్లు 36 9 అండి. రెండిటికి మైనస్ పెడితే యాడ్ చేస్తే -45 వచ్చింది. కాబట్టి x² - 36x - 9x + 324 = 0. ఈ ఫస్ట్ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్. ఇందులో కామన్గా ఏం చేయొచ్చు, ఎక్స్ అని కామన్ చేయొచ్చు. అప్పుడు ఏం మిగిలింది, x - 36 అనేది మిగిలింది. x² x కామన్ చేస్తే x -36, తర్వాత -9ని కామన్ తీస్తే -9ని కామన్ తీసే, ఎందుకంటే 936 సారే కాదు 324 ఇక్కడ కామన్ చేశాను 9ని. ఎక్స్ మైనస్ ఇదిగో మైనస్ని ఇక్కడ కామన్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే బ్రాకెట్లో మైనస్ అయింది. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే, 9 324లో 36 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 0 అయిందా. ఇప్పుడు చూడండి, ఎక్స్ -36 రెండు బ్రాకెట్లు అదే వచ్చింది. బ్రాకెట్ బయట ఉన్నాయి కూడా రాయాలి. x - 9 = 0. ఓకేనా, x - 36 = 0, x = 36. x వాల్యూ ఎంత వచ్చిందండి, 36. x - 9 = 0, x ఎంత వచ్చిందండి, 9. x = 36 లేకపోతే x = 9. అంటే ఇది ఏంటిది, ఈ 36 9 ఎవరో ఎక్కడ చూద్దాం ఒక్కసారి. ఇదిగో జాన్ గనక x అయితే జివంతి 45 - x. ఓకేనా, వాళ్ళ గురించే మాట్లాడదాం. ఇఫ్ x కనుక నేను 36 తీసుకున్నాను అనుకో, జాన్ మార్బుల్స్ = 36, జీవంతి = 45 - x కదా. సో 45 - x అంటే 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఒకవేళ నేను x కనుక 36 తీసుకుంటే, ఇఫ్ x = 9, జాన్ మార్బుల్స్ = 9, x 9 తీసుకుంటే అప్పుడు జవంతి = 45 - x, 45 - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. అర్థమైందండి, నేనేం చేయలే, ఉన్నట్టు కంక్లూజన్ రాసా. ఏమని రాసా, నేను గనక జాన్కి 30, ఇద్దరూ కలిపి 45 ఉండాలి. ఎక్స్లో రెండు పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి, 36 9 అని. జాన్ దగ్గర 36 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. మనం డిసైడ్ చేయలేము. మనమే ఇక జాన్ దగ్గర 36 ఉంటాయి అని చెప్పలేము. అర్థమైందా, ఈ సమ్మలో జాన్ దగ్గర 36 ఉంటాయని క్లియర్ కట్లో చెప్పలేము. జవంతి దగ్గర ఇన్నే ఉంటాయని మనం చెప్పలేము. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎలా చేసామంటే ఇలాగ ఈజీగానే చేసాం. సో కొంచెం ఎక్కడ ఇబ్బంది పెట్టిద్ది, అక్కడ ఏ నెంబర్ 324 కాబట్టి మేమంటే ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి మాకు తెలిసిపోద్ది. మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, చెక్ చేయాల్సిందే, నెంబర్లు చెక్ చేయాల్సిందే. అండ్ 2 numbers whose sum is 27. ఏమంటున్నాడు, whose sum యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకే, ఇందాక కాన్సెప్ట్ ఒకటి చెప్పా. రెండు నెంబర్లు యాడ్ చేస్తే చూడండి, సమ్ ఆఫ్ 2 numbers
ఈజ్ ఈక్వల్ టు 27. ఇప్పుడు రెండు నెంబర్లు యాడ్ చేస్తే 27 అన్నాడు, కానీ ఆ రెండు నెంబర్లు ఏంటి నీకు చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు నేనేమనుకుంటానంటే వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వన్ ఆఫ్ ద నెంబర్ నేనేమనుకున్నానండి, లెట్ అనుకుందాం. లెట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఎక్స్. సెకండ్ నెంబర్, ఇప్పుడు మీరు చెప్పండి సెకండ్ నెంబర్ ఎంత అయిద్దో. నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, 100 యాపిల్స్ గురించి కాన్సెప్ట్ చెప్పాను కదా. 100 యాపిల్స్లో నా దగ్గర 25 ఉంటాయి, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 75 ఉంటాయి. ఎలా చెప్పావు? 100లో నుంచి 25 మైనస్ చేసావు. అట్లాగే 27 ఇద్దరు కలిపి, అందులో ఎక్స్ ఒకటి దగ్గర ఉంటే ఇంకొకటి దగ్గర ఎంత ఉంటాయి? ఎస్ 27 మైనస్ ఎక్స్ అనేవి ఇంకొకటి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఒక నెంబరు ఎక్స్, రెండో నెంబర్ 27 మైనస్ ఎక్స్. ప్రొడక్ట్ అంటే ఏంటండి? 100. అండ్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లై చేయడం. ఇట్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 182. అంటే ఏం చేయాలి? ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ చేస్తే నాకు 182 వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేసి చూపిస్తే చాలు. ఎక్స్ ఇంటూ 27x ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది కూడా తెచ్చేద్దామా ఈ స్టెప్లో? ఎస్ తెచ్చేద్దాం. ఏముంది? మైనస్ 182. ఎందుకంటే ప్లస్ 182 ట్రాన్స్పోజ్ చేసేసా, మైనస్ 182 అయిపోయింది. ఆర్డర్లో రాద్దాము. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంటే ఏం చేయమంటున్నాను? ఆ ఈక్వేషన్ మొత్తంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ సైన్లు చేంజ్ చేసేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మళ్ళీ ప్రాసెస్ సేమ్ స్టార్ట్. ఎక్కడ స్టార్ట్ అయింది? 3 టర్మ్స్ 4 టర్మ్స్ చేయాలి. 1 అనే 182ని మల్టిప్లై చేస్తే 182 వచ్చింది. అంటే మల్టిప్లై చేస్తే 182 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 27 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి? మైనస్ 27 రావాలి. అలా వచ్చే రెండు నెంబర్లు ఏంటి? 14, 13. 14 13s are 182. 14 14s are 196. సో 14 13s are 182 కాబట్టి దీనికి మైనస్ పెట్టామనుకో, మల్టిప్లై చేసినప్పుడు ఏమైపోద్ది? మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోద్ది. 14 13s 182 వచ్చింది. యాడ్ చేసినప్పుడు రెండు నెంబర్లకు మైనస్ ఉంటే యాడ్ చేసి మనకు కూడా మైనస్ పెట్టాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. చూడండి, ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్. ఇందులో మనం ఏది కామన్ తీయగలం? ఎక్స్ మాత్రమే కామన్ చేయగలం. సో ఎక్స్ మైనస్ 14, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మిగిలింది, మైనస్ ఎక్స్ కామన్ చేశాను కాబట్టి 14 వచ్చింది. మైనస్ 13ని కామన్ చేస్తే ఇక్కడ ఎక్స్ వచ్చింది. మైనస్ని ఎప్పుడు కామన్ చేసినా ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ మారుతుంది, ఆపోజిట్ సైన్ వస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్ మైనస్ కాబట్టి 182లో 13 టేబుల్ 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కామన్ చేయటం అంటే బై చేయటం. 13 టేబుల్ 182లో 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ మైనస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 14 ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13.
ఎక్స్ వాల్యూ 14, ఎక్స్ వాల్యూ 13 వచ్చింది. పాయింట్ అర్థమైందా? ఎస్. ఏం కనుక్కోమన్నారండి అసలు మనల్ని? దట్ 2 నెంబర్స్. ఓకే, 14 ఆర్ 13 ఫస్ట్ నెంబరు. ఇక ఆ నెంబర్లు మనం ఫస్ట్ సెకండ్ అని చెప్పలేం, కానీ దట్ 2 numbers 13, 14 అని చెప్పేయచ్చండి. దట్ 2 numbers, ఆ రెండు నెంబర్లు ఏంటండి? 13, 14. యాడ్ చేస్తే 27 వచ్చింది. మల్టిప్లై చేస్తే 100 ఒక నెంబర్ ఇచ్చాడు, 182 అనేది వచ్చింది. 13 4 182 కదా. ఓకే. ఫైండ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్. 2 కాన్జిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. కాన్జిక్యూటివ్ అంటే ఏమని చెప్పాం? కాన్జిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు, 2 వరుస సంఖ్యలు తీసుకోవాలి. ఇందాకే మాట్లాడాం. 5, 6 తీసుకున్నాం అనుకో, 5 తర్వాత 6 రావంటే 5 + 1 చేసామని అర్థం. ఒకవేళ 7, 8 తీసుకున్నాం అనుకో, 7 తర్వాత 8 రావాలంటే 7 + 1 రాసుకోవాలని అర్థం. అలాగే నేను ఎక్స్ రాశానంటే ఎక్స్ తర్వాత వచ్చే నెంబర్ని ఎక్స్ + 1 కాన్జిక్యూటివ్ నెంబర్ అంటే ఇలా తీసుకోవాలి. 2 వరుస సంఖ్యలు అంటే మనకు తెలియనప్పుడు ఒక నెంబర్ని ఎక్స్ తీసుకుంటే మరొక నెంబర్ని ఎక్స్ + 1గా తీసుకోవాలి. సో లెట్ దట్ కాన్జిక్యూటివ్ numbers ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ + 1. ఈ 2 నెంబర్లని నేను తీసుకున్నా కాన్జిక్యూటివ్ నెంబర్స్. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్, వాటిని స్క్వేర్స్ చేస్తే 365 వచ్చిందంట. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 365. సంవత్సరానికి 365 రోజులా? అంటే అది తీసుకురాకమండకండి, ఇది అలా గుర్తుపెట్టుకోవచ్చు అండి. 365 వచ్చింది కదా. సో సమ్ అంటే ఏంటి? యాడ్ చేయాలి, స్క్వేర్స్ని యాడ్ చేయాలి. ఎక్స్ అనే స్క్వేర్ చేయాలి, ప్లస్ తర్వాత ఉన్న నెంబర్ని కూడా స్క్వేర్ చేయాలి. ఎక్స్ + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. 365 అనేది వచ్చింది. వస్తే దీన్ని ఏ స్క్వేర్ ప్లస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ + బి హోల్ స్క్వేర్ వచ్చిందండి. ఏ + బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ + బి స్క్వేర్ + 2ab. అదే అర్థం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 1 స్క్వేర్ ప్లస్ 2 × a × b. 2 × a అంటే ఇక్కడ x, b అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 365. ఇక్కడ చూడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 × a × b రాసా. నేను అసలు ఏమీ చేయలే. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ కలిపితే అంతే, ఇది 2x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1ఏనండి, ఏం చేయడానికి లేదు, ప్లస్ 2 × x 2x. 2 × x అంటే 2x ప్లస్ 365 ఇక ఒక్కటే ఉంది, దాన్ని తీసుకొచ్చేసి -365 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 365 ఈజ్వల్ టు ఇవతలకు వస్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఏమున్నాయో అర్థం. 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్, ఎందుకు మైనస్? +1 -365 ఏం చేయాలి చెప్పు? +1 -365 ఏం చేయాలి చెప్పు? ఎస్, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేసి పెద్దదాని సైన్ పెట్టాలి. పెద్దదానికి ఎలాగో -7 ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. 2x స్క్వేర్ ప్లస్ 2x -364 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమండి, ఇదిగో ఇలా వచ్చింది అనుకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మనం ఏం చేయొచ్చు తెలుసా? దీన్ని చేయటం కొంచెం పెద్దదవుతుంది. మనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, అవకాశం కుదిరినప్పుడు
మూడు నెంబర్లో అంటే మూడు టర్మ్స్ ఉన్నాయి, సారీ, మూడు టర్మ్స్లో ఏదైనా నెంబర్ కామన్ చేయగలిగితే హ్యాపీగా కామన్ చేసుకో. అప్పుడు ఏమైందో చెప్తా చూడు. 2 కామన్ చేశాను అనుకో, బై అన్నట్టే కదా, ఎక్స్ స్క్వేర్ మిగిలిద్ది. దీంట్లో 2 కామన్ చేస్తే ఎక్స్ మిగిలిద్ది. 2 కామన్ చేయడం అంటే ఏంటి? బై చేయడం. ఇప్పుడు 2తో దీన్ని చేసాం అనుకో 182. 364లో 2 అనేది 182 టైమ్స్ క్యాన్సిల్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ 2 అవతలకి వెళ్తే ఏమైంది? బై 2 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0/2. 0 ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో అప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ తెచ్చేయచ్చు. అసలు మీరు ఈ స్టెప్ వేయకుండానే చెప్పేయచ్చు ఇక్కడ 0 అని. ఎందుకంటే ఇంటూ 2 యువతలకు వెళ్తే బై 2 అవుతుంది. 0 ఎనీథింగ్ 0 కాబట్టి అసలు స్టెప్పే అంటే వేసుకుంటే మీ ఇష్టం, వేసుకోకుండా కూడా ఆన్సర్ 0 పెట్టేయచ్చు. అసలు అది 0 చేయడానికే నేను ఈ 2 కామన్ చేశాను. మీరైనా అంతే. అంటే సమ్మ పెద్దదవ్వకుండా మనం చిన్నగా చేయాలంటే, అవతలకు పంపించాలంటే కామన్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికిందనుకో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 × -182 అండి. మల్టిప్లై చేస్తే -182 రావాలి. యాడ్ చేస్తే 1 రావాలి. ఇందాక ఇలా లెక్క ఒకటి చేసాం, అదేంటి తెలుసా? 14 13. 14 13s are 182. అయితే ఆన్సర్కి ప్లస్ యాడ్ చేసినప్పుడు ప్లస్ రావాలంటే పెద్ద నెంబర్కి ప్లస్, చిన్న నెంబర్కి మైనస్ ఉంటే 14 13 డిఫరెన్స్ 1 వచ్చింది. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసినా మళ్ళీ ఆన్సర్ 1 వచ్చింది. 14లో నుంచి 13 మైనస్ చేసిన మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 ఒక సెట్, సెకండ్ 2 ఒక సెట్ కాబట్టి కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 14. ఈ రెండిట్లో కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 14. మరి ఈ రెండిట్లో కూడా కామన్ చేయాలిగా. -13ని కామన్ చేశానండి. -13ని కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? ఇంకా ఎక్స్. ఎందుకంటే ఇది -13 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ని కామన్ చేశానంటే ఇక్కడ ఉన్నది ఏ సైన్ అయినా మారిపోవాల్సిందే. మైనస్ ఉంది కాబట్టి మారిపోతే ప్లస్ అయిపోయింది. 13 టేబుల్ 182లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? ఎస్, 14 సార్లు క్యాన్సిల్ అవుద్ది. కామన్ చేయటం అంటే బై చేయటం. అర్థమైందా? సో రెండిట్లో ఒకటే వచ్చిందా అండి? ఎస్, ఒకటే వచ్చింది. ఎక్స్ ప్లస్ 14 అలా వస్తేనే కరెక్ట్, లేకపోతే రాంగ్. సో ఎక్స్ ప్లస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 14 అవతలకు వెళ్తే -14. ఎక్స్ వాల్యూ ఎంతండి? 1 -14. సో ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 13. ఎక్స్ వాల్యూ ఎంతండి? ప్లస్ 13. అసలు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ చూడండి, 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. నేను ఏ నెంబర్స్ తీసుకోవాలని చెప్పాను? పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఏది మాత్రం ఉంది? 13 మాత్రం ఉంది. సో పాజిబుల్ వాల్యూ ఈజ్ 13 లేదా పాజిబుల్ వాల్యూ ఫర్ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ 13 కాబట్టి ఇక్కడ 13ని పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 13. పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 13 రాశాం కదా. సో రాసుకుంటే ఇప్పుడు ఆ 2 నెంబర్లు ఏంటి మనం చెప్పాలండి ఎప్పుడైనా సరే. సమ్ ఆఫ్ ఓకే, ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 కదా. దట్ నంబర్స్
ఎక్స్ ఈక్వల్ టు 13, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14. ఇలా రాయాలి, కంక్లూజన్ రాయాలి. మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు అది జరిగిద్దని, కానీ రాసి చూపించడంలోనే మనకి మార్క్స్ వచ్చే విషయం అంతా ఉంది. ఇది చూడండి, ఎవరైనా సరే అసలు ఇలా రాస్తే ప్రతిదీ చక్కగా చేసి చూపిస్తే ఎవరన్నా ఒక మార్క్ తీస్తారండి? ఎవరో తీరు. అర్థమవుతుందా? నేను పదే పదే చెప్తున్నా, మంచి మార్క్స్ రావాలంటే సింపుల్ స్టెప్స్ని అర్థం చేసుకోండి. అన్నీ ఒకేలాగా చేస్తాం, అది మీరు గమనించాలి. ఓకేనా? ఓకే నెక్స్ట్ అండి, 5th క్వశ్చన్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్ కంటే ఆల్టిట్యూడ్ అనేది 7 సెంటీమీటర్స్ తక్కువ ఉందంట. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈస్ 13 సెంటీమీటర్స్, హైపోటెన్యూస్ 13 సెంటీమీటర్లు అయితే ఫైండ్ ద అదర్ 2 సైడ్స్ అన్నాడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్న దాని ప్రకారం వాడు ఏం చెప్తున్నాడో మాట్లాడతా. ఒకవేళ బేస్ నాకు తెలీదు, ఆల్టిట్యూడ్ అనేది ఇక్కడ మాత్రం ఏమిచ్చాడంటే ఆల్టిట్యూడ్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇది పర్పెండిక్యులర్గా ఉంటే దీన్ని హైపోటెన్యూస్ అంటారు. పర్పెండిక్యులర్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటారు. రైట్ యాంగిల్లో కింద ఉండేదాన్ని బేస్ అంటారు, దీన్ని ఆల్టిట్యూడ్ అంటారు, దీన్ని హైట్ అని కూడా అంటారు. ఇది బేస్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అంటున్నాడు. బేస్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అంటే నాకు ఎవరు తెలవాలి? ముందు బేస్ తెలవాలి. సో నాకు బేస్ తెలియదు కాబట్టి ఎక్స్ అని పెట్టుకున్నా. ఇది ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్, అంతే కదా, అయిపోయింది. హైపోటెన్యూస్ ఎంతన్నా 13 సెంటీమీటర్స్ అని చెప్పా. సో ఫైండ్ ద అదర్ 2 సైడ్స్ అన్నప్పుడు సింపుల్గా రాసేద్దామా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్, హైట్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనండి, ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ ఎంతండి? 13 సెంటీమీటర్స్. అయితే మనకి మ్యాథ్స్లో ఒక తాతగారు బాగా పరిచయం అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పినప్పుడల్లా సాధ్యమైనంత వరకు ఆయన గురించి బాగా మాట్లాడతాం. ఆ తాతగారు ఎవరో? పైథాగరస్ తాతగారు. పైథాగరస్ తాతగారు ఏం చెప్పారంటే, ఇక్కడ నువ్వు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే అందులో ఏ 2 సైడ్ల గురించి చెప్పినా 3వ సైడ్ నేను చెప్పేస్తా అన్నారు. ఏ ట్రయాంగిల్లో? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎనీ 2 సైడ్స్ లెంత్లో చెప్తే 3వ సైడ్ని నేను చెప్పేస్తాను అన్నారు. సో ఆయన ఏం చెప్పారు అంటే దానికోసం అకార్డింగ్ టు Pythagoras, hypotenuse square is equal to side 1 square plus side 2 square అనే మాట చెప్పారు. ఎవరో? పైథాగరస్ తాతగారే కదండి మరి మనందరికీ. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అని చెప్తే హైపోటెన్యూస్ నాకు తెలుసు అయ్యా 13 కాబట్టి 13 స్క్వేర్ అని రాసాం. సైడ్ 1 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడే రాద్దాం. 13 స్క్వేర్ అంటే 169. 13 స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 13 × 13, 13 జార్ 169. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దాన్ని అయిపోయి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనవచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకో, రాపోతే రాసుకో. సో
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 7 ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఎంతండి 7 స్క్వేర్. సో 169 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎంత వచ్చింది 2x స్క్వేర్ మైనస్ 7 2s are 14, 7 2s are 14 ఎక్స్ ఓకే ప్లస్ 7 స్క్వేర్ అంటే 49, 7 స్క్వేర్ అంటే ఎంతండి 49. వెరీ గుడ్, ఎక్కడి వరకు బాగా వచ్చింది. ప్లస్ 169 అవతలకి వెళ్ళిపోతే మైనస్ 169 అవుతుంది. అప్పుడు అవతల మొత్తం అంతా ఏమంటుంది చూడండి, 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49, ఈ ప్లస్ 169 అవతలకి వెళ్ళిపోతే మైనస్ 169 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ చేద్దాం చూడండి. ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 14x, ఇప్పుడు చెప్పండి, ప్లస్ 49 మైనస్ 169 ఏం చేయాలో ముందు చెప్పండి. ఇక్కడ 49 ఉంది, ఇక్కడ మైనస్ 169 ఉంది, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని సబ్స్ట్రాక్ట్ చేసి పెద్దదాని సైన్ అనేది పెట్టాలి. 169లో నుంచి 49 మైనస్ చేసేస్తే 120, అంతేగా 169లో 49 మైనస్ చేస్తే 120, ఆ 120కి మైనస్ పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు 0, అంతేనా. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటా ఉంటావంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఫాస్ట్గా చేసేద్దాం అనుకో, నువ్వేం చేస్తావు 2 ఇంటూ 120 is 240, అంటే మల్టిప్లై చేస్తే మైనస్ 240 యాడ్ చేస్తే మైనస్ 14 రావాలి, ఏం చేయాలో చూస్తూ ఉంటావు. అది పెద్ద ప్రాసెస్ అయింది, అప్పుడు నెంబర్లు ఎత్తుకుండా పెద్ద ప్రాసెస్. నేనేమంటాను, మనకు ఒక అవకాశం దొరికింది ఇక్కడ చూడు, మూడిట్లో కూడా 2 కామన్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. దొరికినప్పుడు వాడుకో, ఇబ్బంది లేదు. ఇక ఎక్స్ స్క్వేర్ 2ని కామన్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది. 14xలో 2ని కామన్ చేసామనుకో, 2 అనేది 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఎక్స్ అంటే ఎక్సే, మైనస్ 2 అనేది 120లో 60 టైమ్స్ క్యాన్సిల్ అయింది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు 2 కామన్ చేసావు కదా, 2 అవతలకి వెళ్ళిపోతే బై అయింది, మొత్తం మీద 0 అయిపోద్ది కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ 2 యువతలకు వస్తే బై 2 అయింది, ఎలాగూ అక్కడ 0 అయిపోయింది. ఇక ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60, అంటే మల్టిప్లై చేసినప్పుడు 1 ఇంటూ మైనస్ 60 మైనస్ 60, మల్టిప్లై చేస్తే మైనస్ 60 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 7 రావాలి. యాడ్ చేస్తే మైనస్ 7 వచ్చే నెంబర్ ఎంత అంటే 12 5s are 60, 12 5s are 60. సో 12 5s are 60 అంటే మైనస్ 12 ప్లస్ 5 తీసుకున్నాం అనుకో, మైనస్ 12 ప్లస్ 5 తీసుకున్నాం అనుకో మైనస్ 60 వచ్చేద్దా, ఎందుకంటే 12 5s are 60 మైనస్ 7 వచ్చిందండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండు ఒక టర్మ్, సెకండ్ రెండు ఒక సెట్టు. సో రాస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 12, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 12, ఎక్స్ని కామన్ చేశానండి, ఇందులో ఎక్స్ మిగిలింది, ఇందులో 12 ఉంది. ఈ రెండిట్లోనూ నేను 5ని కామన్ చేశాను అనుకో, ఎక్స్ మైనస్ ఉంటే మైనసే, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ గుర్తులేం మారవు, ఇక్కడ మైనస్ని కామన్ తీసినప్పుడు అప్పుడు గుర్తులు మారుతాయి. ఓకేనా. ఇది 5 టేబుల్ 60లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, ఎక్స్ మైనస్ 12. సో ఎక్స్ మైనస్ 12 ఇంటూ బయట ఉన్నవి ఎక్స్ ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ప్లస్ 12, x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు x ఈక్వల్ టు -5. x వాల్యూ 5 -5 వచ్చింది, x వాల్యూ 12 వచ్చింది.
అసలు మనల్ని దేని కనుక్కోమన్నారు ఒకసారి చూద్దాం చూడండి. ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఫైండ్ ద అదర్ టూ సైడ్స్. ఎప్పుడైనా టూ సైడ్స్ అనేవి ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఏ సైడ్ అయినా సరే బేస్ ఎంతో చెప్పన్నారనుకో, నెగిటివ్ నెంబర్ చెప్పగలవా? నెగిటివ్ నెంబర్ అనేది చెప్పలేవు. ఎందుకు? ఇప్పుడు ఇది ఎంత ఉందా, ఇప్పుడు ఈ సైడ్ ఎంత ఉందంటే -6 సెంటీమీటర్స్ అని ఎవరైనా చెప్తారా? -5 సెంటీమీటర్స్, -6 సెంటీమీటర్స్. మైనస్లో ఎవరో కొలతలు చెప్పరు. కొలతలు అనేవి ఎప్పుడు పాజిటివ్లోనే ఉండాలి. సో పాజిబుల్ వాల్యూ ఆఫ్ x is equal to 12. So therefore base x is equal to 12 centimeters, altitude x minus 7 is equal to 12 minus 7 equal to 5 centimeters. ఆల్టిట్యూడ్ ఏమో 5 సెంటీమీటర్స్, బేస్ ఏమో 12 సెంటీమీటర్స్. ఈ విధంగా లెక్క చేయాలి. అయిపోయింది. ఓకే, లాస్ట్ సమ్ అండి. ఈ ఎక్సర్సైజ్లో ఇదే లాస్ట్ సమ్. 4.2 ఎక్సర్సైజ్ జాగ్రత్త చూడండి. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పాటరీ ఆర్టికల్స్. కొన్ని ఆర్టికల్స్ ఓకే, కుండల్ లాంటివి తయారు చేసింది, లేదా పాటరీ చిన్న చిన్న వస్తువులండి. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ డే దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than twice the number of articles produced on that day. ఇప్పుడు ఎన్నో వస్తువులు తయారు చేశారు. ఎన్ని తయారు చేశారు నాకు తెలియదు, కానీ ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అంటే 3 more than twice of the production of articles in that day. అంటే 3 ఎక్కువ, 2 రెట్ల కంటే 3 ఎక్కువ. ఈరోజు తయారైన వస్తువులు సంఖ్య ఎంత ఉందో ఆ వస్తువుల సంఖ్యని డబల్ చేసి దానికి 3 యాడ్ చేస్తే ఒకదాని ప్రైస్ అంట. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అన్నారు. జాగ్రత్తగా చేద్దాం. అసలు ఆల్రెడీ మనం ఇలాంటి లెక్క చేసాం, అయినా చేద్దాం. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ produced on that day is equal to x అనుకున్నాం. అయితే ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ఎంత వాడు చెప్పాడు చూడు, 3 more than twice the number of articles. twice అంటే 2 times, దీని యొక్క 2 times 2x. 3 more than దానికంటే కూడా 3 ఎక్కువ. ఇవేమో ఆర్టికల్స్ అండి, ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్. ఇవేమో ప్రొడక్షన్. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్. 90 ఇచ్చారు, ఓకే 90. అయితే ఇక్కడ అదే మొన్న ఇందాక చెప్పాం. ఇప్పుడు నేను 5 వస్తువులు తయారు చేశాను అనుకో, ఒక్కొక్క వస్తువు 6 రూపాయలు అనుకో. నా మొత్తం ఎన్ని డబ్బులు వస్తాయంటే 5 6 30 వస్తాయి. ఎందుకు? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఒక్కొక్క దాని ప్రైస్, ఈచ్ ఆర్టికల్ ప్రైస్. 5 6 30 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే చేయాలండి. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 చేసామనుకో ఈజ్ ఈక్వల్ టు 90 అనేది వస్తుంది. సో 2 ఇంటూ ఎక్స్, 2x ఇంటూ ఎక్స్ అంటే 2x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3x ప్లస్ 90 అవతలకు వచ్చేస్తే -90 ఈజ్ ఈక్వల్ టు
0. సో మల్టిప్లై చేస్తే 90 రావాలి. ఓకే, మల్టిప్లై చేస్తే ఒక్క నిమిషం. 2 into 90 అండి. అంటే ఎంత వచ్చింది? మల్టిప్లై చేస్తే 180 రావాలి. యాడ్ చేస్తే +3 రావాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత? x² కోఎఫిషియంట్ 2. x² కోఎఫిషియంట్ని కాన్స్టాంట్ని మల్టిప్లై చేయాలి. ఇందాక చేసినట్టు ఏది కామన్ చేయడానికి కుదరలా. ఇది 2, ఇది 3, ఇది 9. కామన్ చేయడానికి మనకి ఎక్కడ కుదిరిద్ది? ఇక్కడ కూడా 3 టేబుల్తో కొన్ని క్యాన్సిల్ అయ్యేది ఉంటే 3ని కామన్ చేసేవాడిని. నాకు కుదరలా. కుదరినప్పుడు చేయటమే, కుదిరినప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 180 రావాలండి. యాడ్ చేస్తే 3 రావాలండి. అలా వచ్చే రెండు నెంబర్లు ఏంటి చెప్పనా? 15 12s are 180. ఎంతండి? 15 12s are 180. ఇప్పుడు +180 రావాలి. సారీ, ఇక్కడ -90 కదా. ఎస్, సరిపోయిందండి. మల్టిప్లై చేస్తే -180 రావాలి. యాడ్ చేస్తే +3 రావాలి. +3 రావాలి అంటే పెద్ద నెంబర్కి ప్లస్ ఉండాలి, చిన్న నెంబర్కి మైనస్ ఉండాలి. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ -180. 15లో నుంచి 12 మైనస్ చేస్తే 3 సరిపోయింది. సో 2x² ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్ కదా. ఇందులో కామన్ చేయగలిగింది 2 అయితే కాదు. 2 అయితే కామన్ చేయలేను. అప్పుడు నేనేం చేయగలను? ఇక్కడ కామన్ చేయగలిగినట్టు ఇప్పుడు 2 12 అయితే కామన్ చేయవచ్చు కదండి. 15లోను 90లోను కామన్ చేయవచ్చు. సో అట్లా కూడా మార్చచ్చు. ఒకసారి రాసి చూద్దామా? ఇక్కడైతే ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ కామన్ చేస్తే 2 ప్లస్ ఓకే, ఎక్స్ కామన్ చేశాను అనుకో, 2x ప్లస్ ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే 2x ప్లస్ 15 మిగిలిందండి. ఎక్స్ కామన్ చేస్తే ఏం మిగిలింది? 2x ప్లస్ 15 మిగిలింది. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ చేయగలిగింది ఏముంది అని మనం అర్థం చేసుకుంటే, మైనస్ కామన్ చేసాం అనుకో. ఫస్ట్ ఇక్కడ 6 టేబుల్ కామన్ చేయొచ్చు. 6 టేబుల్ కామన్ చేస్తే కొంచెం ప్రాసెస్ అంతే. ఈ రెండు నెంబర్స్లో కామన్ చేయగలిగిన టేబుల్ కావాలండి, అంతే. 6 టేబుల్ 2 టైమ్స్ 2x మైనస్ అని కామన్ చేసినప్పుడు సైన్ చేంజ్ అయిపోతే ప్లస్ 15 6 are 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 15 x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. బ్రాకెట్లో ఉన్నది ఒకసారి, బయట ఉన్నది ఒకసారి. కొంచెం ఈ స్టెప్ ఒక్కసారి చెప్పనా? 2x² ప్లస్ 15x ఇక్కడ వరకు అర్థమైంది. కామన్ చేసేటప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఎక్స్ అని తప్ప దేన్ని కామన్ చేయలేకపోయాను. ఎక్స్ అని కామన్ చేస్తే 2 అలాగే ఉంది. x² ఎక్స్ కామన్ చేస్తే x ప్లస్ 15xలో ఎక్స్ కామన్ చేస్తే 15 అయిపోయింది. మైనస్ 6 ఇంటూ 6 12లో 2 టైమ్స్ 2x మైనస్ అని కామన్ చేస్తే 15 టైమ్స్ 0. సో 2x ప్లస్ 15 ఇంటూ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు మైనస్ 15 ఇంటూ 2 యువతలకు వస్తే బై 2 మైనస్ 15/2 అనేది వస్తుంది. 2x ఈక్వల్ టు మైనస్ 15,
ఎక్స్ ఈక్వల్ టు -15/2 వచ్చింది. అయితే ఎక్స్ -6 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 6. ఏమండి ఎక్స్ అంటే ఏంటి? ఆ రోజు ప్రొడక్షన్ ఎంత చేశారు అని, అంతేనా? సో అది ఎలా ఉండిద్దా? -15/2, 5, 6, 10 ఎన్ని వస్తువులు తయారు చేశారంటే 3, 4, 5 ఏదో చెప్తాం. అంతేగాని ఎన్ని వస్తువులు తయారు చేశారంటే -15/2 అని ఎవడన్నా చెప్తాడా? ఎవరో చెప్పరు, అది పాసిబుల్ కాదు. సో పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ produced in that day is equal to 6. Each article price, each article price ఎంత వచ్చిందండి? 2x ప్లస్, ఈచ్ ఆర్టికల్ ప్రైస్ అయితే 2x ప్లస్ ఇక్కడ ఎంత 3 అన్నాం, 3 కదా? ఎస్, 2x ప్లస్ 3. సో 2 × 6 ప్లస్ 3, 2 6 ఆర్ 12 ప్లస్ 3, 12కి 3 యాడ్ చేస్తే 15. అంటే ఒక్కొక్క ఆర్టికల్ ప్రైస్ ఎంతండి? 15 రూపాయలు. 15 6 ఆర్ 90. డబ్బులు సరిపోయినాయా? సో ఈ విధంగా చేయాలి. అంటే సమ్మ చేసే విధానం కొంచెం పెద్దదై ఉండొచ్చు, కానీ సమ్మ అయితే ఇలా చేస్తే ఒక్క మార్క్ కూడా పోదు. పెద్దదంటే పెద్ద ఏం కాదండి, చిన్నదే. చూడండి ఎంత ఉంది, జస్ట్ ఎంత బోర్డు మీద ఎంత కనపడుతుంది, కానీ మీ నోట్స్లో అయితే అసలు ఎంత కూడా రాదు. ఓకేనా? సమ్మని అయితే ప్రాపర్గా రైట్ చేసుకోండి, మంచి మార్కులు అనేవి సంపాదించుకోండి. మా గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.